బీఆర్ఎస్ నేతలు తనపై దొంగ వీడియోలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గలీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాల్సిందేనన్నారు. కరీంనగర్ నవ యువ ఓటర్ల సమ్మేళనంలో పాల్గొన్న మోదీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమన్నారు. ఎంపీగా తాను 1000 కోట్లు తీసుకొచ్చానని తెలిపారు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర సభ పెట్టి సవాలు విసిరిన చరిత్ర బీజేపీదన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పైసలు ఊరియాలే, ఇక్కడ ముద్ర కొడతాం. పైసలు కేంద్రం ఎన్ని అందిస్తుంది కాబట్టి ఏదైనా కూడా తిరిగి కేంద్రం అంటే ఈ కేంద్రం ఇందులో దేశాన్ని ఇలా కోవిడ్ లాక్డౌన్ వస్తే మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అయిందా లేదా? ఇలా భారతదేశానికి ఇబ్బంది వచ్చిందా? వచ్చింది ఏమన్నా? వ్యాక్సిన్ తీసుకున్నారు అందరూ? అంటే ఏ వ్యాక్సిన్? మోడీ వ్యాక్సినా కేసీఆర్ వ్యాక్సినా? మోడీ వ్యాక్సినే కదా. ఫ్రీ పైసలు ఇచ్చారు ఎవరికైనా? ఇలా కదా. ఒక్క వ్యాక్సిన్ బయట బ్లాక్ ఎంత మీరు తెలుసా? 10,000 20,000 అమ్మారు. ఇవాళ మనం ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది. ఇవాళ ఫ్రీ వ్యాక్సిన్ మనకేలే, మనతో పాటు ప్రపంచానికే అందించడానికి గొప్ప దేశం భారతదేశం. నేను ఓటు దేనికోసం వస్తున్నా? నాకు ఉద్యోగం రాలేదని ఓటు వేద్దన్న ప్లీజ్. నాకు న్యాయం జరగలేదని ఓటు వేద్దన్న ప్లీజ్. నేను అనేది పక్క పెట్టండి. మనకు ఏం జరిగింది, సమాజానికి ఏం జరిగింది, సమాజంలో పరిస్థితి ఏంది, ఈ దేశంలో పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికల, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల, దేశంలో ఎవరుండాలి? నా ఒక్క స్లోగన్ ఒకటే, గల్లీలో ఎవరు ఉన్నా పర్వాలేదు, గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలి. నిజమైన భారతీయుని యొక్క బాధ్యతగా మీరు భావించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మీ అందరు దర్శించుకునే అవకాశం, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పే అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా మీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తి పెట్టుకుంటూ, తప్పుడు ప్రచారాలు